ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వ్యాసము జీవిత లక్ష్యము. సాయిరామ్. ధర్మాచరణ యందు నిశ కలిగినప్పుడే దైవం యొక్క బోధనలు మనసును నాటును, లేకపోతే వాటిని కేవలం గ్రామ్ఫోన్ ప్లేట్ల వలె విని వెళ్ళవచ్చును తప్ప హృదయమును హత్తుకొనవు. ఇది భగవద్గీత యందు సత్యసూక్తులుగా అర్జునుని అనుభూతుల ద్వారా తెల్లమగును. 84 సంవత్సరముల వయసు వరకు కృష్ణునితో సన్నిహిత సంబంధమైన స్నేహితుని వలె ఉండినను భగవంతుని సుబోధనలు వినుటకు తగిన ప్రాప్తి కానీ భగవత్ సందర్శనను పొందే మహాపుణ్య సమయము కానీ అర్జునకు ఎప్పుడు లభించినది? సర్వం కృష్ణ పరమాత్మనికి అర్పితము చేసి, స్వామి నీవు తప్ప నాకు అన్యము లేదు, శిష్యస్తేహం స్యాదిమాన్ త్వాం ప్రపన్నం అని ప్రపత్తిని వెల్లడించి శరణాగతుడైనాడు. ధర్మమునందు దైవమునందు విశ్వాసము సుస్థిరమైన తక్షణమే గీత బోధకు అర్హుడైనాడు. అప్పుడే చిత్తము కూడా పరిశుద్ధమైనది. అంతవరకు స్నేహితుని వల్లే బావమర్ది వల్లే కృష్ణునితో కలిసిమెలిసి సంచరించినప్పటికీ అట్టి భవనాశకమైన ఆధ్యాత్మిక బోధను అర్జునుడు ఏనాడు వినలేదు. అంతవరకు నీవు యుద్ధమునకు సిద్ధము కమ్మని అనేక రకములుగా కృష్ణుడు ప్రోత్బలమిచ్చినప్పుడు, స్వామి ఇంతమంది మానవులను, బంధువులను, గురువులను నశింపజేసి ఈ రాజ్యము ఏలుచు రక్తపు కూడు తింటూ జీవించుట నాకు ఇష్టం లేదు. ముల్లోకముల్లోని భోగభాగ్యములన్నింటినీ నాకు అనుగ్రహించానను, వాటితో నాకు అవసరం లేదని తిరస్కరించినాడు. నాకు నీ యొక్క సన్నిధియే చాలు, ధర్మమును కాపాడటమే నా యొక్క స్థిర లక్ష్యము. అయితే ఏది ధర్మము ఏది అధర్మము అని తేలిక శాంతిలో ఉన్నానని ప్రార్థించినాడు. దానివల్లనే ఆయనకు గీతోపదేశం చేయటానికి కృష్ణుడు పూనుకున్నాడు. దానివల్లనే ఆయన కూడా దాన్ని హృదయమునందు చేర్చుకున్నాడు. దానివల్లనే తిరిగి ఆ ఉపదేశము లోకమునందుకు అందించటానికి ఆధారం ఏర్పడినది. కనుక మీరు అర్జునుని వలె పార్థ అనే పేరు పృథ్వీ యందు జన్మించినవాడు మానవుడు అని అర్థం ఉన్నది. ఆవేదనతో ధర్మమును తెలుసుకొని ఆచరించవలనేటువంటి ఆతృతతో భగవంతునికి శరణుదొచ్చితే మీ హృదయం నుండి ఆ పార్థసారథియే మీకు కూడా గీతను బోధించును. మీ హృదయవాసుడుగా సారథిగా పరమాత్ముడు వెలిసి ఉన్నాడనేటువంటి యథార్థములో మీ మనోబుద్ధులకు దృఢ విశ్వాసం ఉండినా ఆ హృదయము ప్రేమరసముతో నిండి ఉండును. ఈనాడు నిజముగా మానవుని హృదయము ప్రేమశూన్యముగానే కనిపించున్నది. పశువులలోనూ పక్షులలోనూ ఎంతైనాను కొంత దయాదాక్ష్యములు కనిపించున్నవి. కానీ అమృతపుత్రులైన మానవుని అమృతమయ హృదయములు ఎందువలన విషపూరితమై ద్వేషాసూయలు విజృంభించి రౌద్రముచే ప్రదర్శించుతున్నవి. మానవత్వము ఎందుకు ఇట్లా దానవత్వములోనికి దిగదారిపోయినదో ఆశ్చర్యముగా ఉన్నది. భగవంతుని హృదయమునకు హత్తుకునే చిత్తముగా తయారు చేయాలి అని అనుకున్నప్పుడు కష్ట నష్టములు నింద నిష్ఠూరములకు గురికాక తప్పదు. మంచి బంగారమైనను కంసాలి వారి చేతికిచ్చి దాన్ని కరగించి శుతి దెబ్బలు కొట్టి సాగదీసి అనేక రకములైన హింసలు పెట్టినప్పుడే మనకు చక్కని అలంకారమైన అది మారును. అట్లనే కష్ట నష్టములు ఏ మాత్రము లేకుండా భగవంతునికి సమీపుడు కావాలంటే అది సాధ్యము కాని పని. ఈ విధమైన తుఫాన్లకు బాధలకు కృంగనక్కర్లేదు. మీరు ప్రతి ఒక్కరూ మీ నిత్యారాధనలో నిత్య పూజ యందు 2000 ప్రార్థనలందు లోక కళ్యాణము అతి త్వరలో ప్రాప్తించుగాక, సర్వజీవులు సుఖ సంతోషములతో శాంతి భద్రతతో సుక్షేమంగా ఉందురుగాక, సర్వులు భగవతత్వమును తెలుసుకుందురుగాక అని ఈ 3 ప్రార్థనలను మీ ఇష్టదైవమును కోరండి. వాటికి తగినట్లుగా మీ ఆచరణను తీర్చిదిద్దండి. మీ జీవితము ప్రేమమయమగును, సార్థకమగును, మీకు భగవదనుగ్రహము దొరకును. ఎన్ని జన్మలిద్దను కడకు నరుడు నారాయణుగా మారే తీరాలి. మానవుడు మాధవుడుగా, జనులు జనార్దనులుగా మార్పు చెందాలి. సాధ్యకు తత్వమున మీ శాశ్వత సత్యమును అభివృద్ధిపరచుకొని మీ అంతఃకరణ యందు ప్రశాంతిని స్థిరపరచుకొని మీరందరూ ఇతరులకు మార్గదర్శకులుగా మెలగవలెను. ఎంత శక్తివంతమైన బల్బులు వెలిగించినను గుడ్డివాడికి అంధకారమే. అట్లాగే అజ్ఞానములో మునిగిన వారు ఈ ప్రశాంత వాతావరణమందు ప్రశాంతి స్వరూపుడైన పరమాత్మను గుర్తింపలేకపోతున్నారు. ఆ పరమాత్ముడు తనలోనే ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. వాడు లేని వస్తువు లేదు, తనది కాని నామము కానీ తాను లేని స్థలము కానీ లేనే లేదు. నిరంతరము భగవంతుడు తన హృదయం అందే ఉన్నాడని విశ్వసించి అన్ని కర్మలను ఆ భగవత్ ప్రేరణకు అనుగుణముగా భగవత్ప్రీత్యర్థముగా భగవదర్థముగా నెరవేర్చవలను. భగవద్ అనుగ్రహమే పరమలక్ష్యము. అది లేక అన్ని సౌభాగ్యములు నిష్ప్రయోజనములే. సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.